అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ శీర్షికలో గతంలో మీకు కంటి దృష్టిని పెంచుకోగల అనేకమైన మార్గాలను మీకు చెప్పడం జరిగింది. అంటే కంటికి సంబంధించిన వ్యాధులు అనేకం ఉన్నాయి. ఈరోజు కంటి మసకలు మబ్బు కమ్మినట్టుగా పొగ కమ్మినట్టుగా ఉండటం, బూజరగా కనిపించటం, ఇలాంటి సమస్యకు ఒకటి లేదా 2 వారాలలో తిరిగి మళ్ళా కళ్ళు యథాస్థితికి పొందగల అద్భుతమైనటువంటి మార్గం. అప్పుడప్పుడే మొదలైన కంటి పూలు, కంటి శుక్లాలు, కంటి పొరలు కరిగిపోయేటువంటి మార్గము, కమనీయమైన మనోహరమైన మన ఇంటి మార్గము, వంటింటి మార్గము మా ప్రియమైన బిడ్డలు ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు. చాలా ఆశ్చర్యచకితులు కాబోతున్నారు. మీరు కూడా అద్దాలను తీసివేయబోతున్నారు. అద్దాలు పెట్టుకోవడం అంటే అసహ్యం. ఇవాళ అలాంటి మార్గం ఆచరించి అద్భుతమైన తన దృష్టిని తాను తెచ్చుకొని చీమంత అక్షరాలను కూడా చక్కగా చదవగలిగినటువంటి ప్రత్యక్ష యథార్థ సంఘటన, వాస్తవం, రుజువు మీ ముందుకు వస్తుంది. చూడండి. నా పేరు కడియాల విద్యావతి. మాది విజయవాడ దగ్గర పెనమలూరు గ్రామం. యేచూరు గారి చెప్పిన భీమసేని కర్పూరం, నీరుల్లి డ్రాపు, ఓ తేనె బొట్టు రంగరించి రోజు రేత్రిపూట కంటికి కాటుకులాగా పెట్టుకుంటాం. అంతకుముందు నాకు శుక్లం కూడా వచ్చిందని చెప్పారు డాక్టర్లు. కొంచెం దూరంలో ఉన్న వాళ్ళ మొహం కూడా సరిగ్గా క్లియర్గా కనపడేది కాదు. అలాంటిది అదంతా కూడా పోయి ఇప్పుడు పేపర్లో చిన్న అక్షరాలు కూడా చాలా క్లియర్గా చదవగలుగుతున్నాను, కళ్ళజోడు కూడా లేకుండా. ఇలాంటి మంచి యొక్క సలహాలు చెప్తూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న యేచూరు గారికి ధన్యవాదాలు చెప్తూ జై ఆయుర్వేద. చూశారు కదా, ఇందులో ఏమి దొరకదు నీకు. ఉల్లిగడ్డను దంచి తీసిన రసం 10 గ్రాములు రాసుకోండి. అలాగే పరిశుద్ధమైన తేనె, స్వచ్ఛమైన తేనె 10 గ్రాములు. భీమసేని కర్పూరం, ఇది ప్రత్యక్షంగా మీరు జాగ్రత్తగా వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళతో గట్టిగా హెచ్చరించి కళ్ళల్లో వేసుకునేది పొరపాటైతే ఇవ్వద్దు, తర్వాత నీ ఇష్టం అని గట్టిగా అమ్మే వాళ్లను ప్రశ్నించి దబాయించి మంచి మేలు రకమైన భీమసేని కర్పూరం 2 గ్రాములు, 10, 2 హాయిగా 3 కలిపి ఒక చిన్న భరిణలో పెట్టుకుంటే తయారైపోయింది కంటికి అద్భుతమైన ఔషధం. ఇంతే. రోజు కొంచెం పెసరబద్దంతా, కందిబద్దంతా కొంచెం ఇట్లాగా కాటుకలాగా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. కొంచెం ఒక్క క్షణం చురుక్కుమండిన తర్వాత హాయిగా పడుకోండి పెట్టుకొని. తెల్లవారేటప్పటికి లోపల ఉన్న చెత్త మొత్తము బయటకు లాగబడుతుంది. ఒక్క రోజులోనే మార్పు వస్తుంది. ఇక 15-20 రోజులు అయ్యేటప్పటికి నీకు ఆశ్చర్యము, కళ్ళు నిర్మలమైపోవచ్చున్నవి. అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అని మహర్షులు చెప్పినటువంటి ఈ నానుడి ఎప్పుడూ మన పెదవుల మీద ఉండాలి. తరతరాలుగా మన బిడ్డలకు కూడా మనం ఈ మాటను మనం అందించాలి. ఇందులో ఏం కష్టం చెప్పండి? ఏమి కష్టం లేదు. అలాగే కమల మధు అని దొరుకుతుంది. అంటే తామర పూలల్లో ఉండేటువంటి మకరందాలను తీసిపెట్టేటువంటి తేనె తెల్లగా ఉంటుంది. అది కాశ్మీర ప్రాంతంలో ఉంటుంది. కాశ్మీర్ స్టాల్స్ పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. తెల్లగా ఉంటుంది. తెల్ల తేనె, కమల పువ్వుల తేనె, కమలాల తేనె గుర్తుపెట్టుకోండి. ఇది దొరికితే అమృతం కదా, ఒక్క చుక్క చాలు. అందులో ఏమి కలపాల్సిన పని, ఒక్క చుక్క వేస్తే పొరలు, శుక్లాలు, ఈ మందగించినటువంటి దృష్టి దోషాలు ఇవన్నీ కూడా హరించిపోతాయి. అలాగే లోపలికి 4 బాదం పప్పులు నీళ్లలో వేసి రాత్రి నానబెట్టండి. పొద్దున్నే దానిపైన తోలు తీసి నీళ్లు తీసివేసి ఈ 4 బాదం పప్పులు, 4 మిరియాలు, 1 చెంచా పటిక బెల్లం పొడి 3 కలిపి బాగా మెత్తగా గుజ్జులాగా నూరండి. కమ్మగా ఉంటుంది. చక్కగా మీరు కానీ బిడ్డలు కానీ పొద్దునే పరగడుపున కొంచెం తినండి హాయిగా. 1 గంట వరకు ఇంకేమి తినకుండా వదిలేసేయండి. చూపు ఎందుకు రాదు? అద్భుతముగా వస్తూ ఉంది చూపు. కంటి నరాలలో తిరిగి మరల కాంతి ప్రవేశిస్తూ ఉంది. కమనీయమైనటువంటి దృష్టిని సొంతమవుతుంది. ఇది యథార్థమో
పచ్చి నిజమో, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి నిజాలను కూడా చూడలేని కబోదుల్లా మనము మారరాదు. ఇక్కడ అపకారము లేదు. బాదం పప్పులు, మిరియాలు, పటిక బెల్లం తిను, లోపలికి ఆనందముగా తిను, పొద్దున్న తిను, బిడ్డలు కూడా పెట్టు, కొంచెం తగ్గించి పెట్టి బిడ్డల వయసును బట్టి. ఇది పెద్దవాళ్ళ మోతాదు. ఇది అద్భుతంగా కళ్ళు వస్తున్నాయి. మీ దగ్గరికి వచ్చి మీకోసం చెప్పేటువంటి ఈ మాటలు వినాలని మా ప్రియమైన బిడ్డలందరినీ కోరుతూ, ఇప్పుడు మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో అద్భుతమైన మార్గం చెప్పుకుందాం. చూస్తూ ఉండండి.